గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అపవిత్రంగా ఉన్నా దేవుడు నన్ను పట్టించుకోవట్లే, దేవుడు నన్ను ఏం చేయట్లే, ఎందుకంటే ఇంతవరకు నా లైఫ్లో ఏం డిస్టర్బెన్స్ జరగలేదు కదా, అంతా సాఫీగా వెళ్ళిపోతుంది కదా అని మనం అనుకుంటా ఉంటాం. నేను ఎంత మోసం చేసినా, ఎంత అన్యాయం చేసినా ఏమీ కాదులే అని అనుకుంటా ఉంటాం కదా. అనుకొని ఏం చేస్తామంటే, మోసం చేసి సంపాదించింది, అన్యాయం చేసి సంపాదించిందంతా తీసి అందులో కొంత భాగాన్ని దేవునికి ఇచ్చేసి, దేవుడు హ్యాపీ అయిపోయాడు, నేను హ్యాపీగా ఉన్నానని అనుకుంటా ఉంటాం. అయితే అట్టి అర్పణ దేవుడు మనది అంగీకరిస్తాడా? ఆయన అపవిత్రమైన వాటిని ఆశపడే దేవుడా? ఆయన మోసపూరితమైన సొమ్మును ఆశపడే దేవుడా, అంగీకరించే దేవుడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించడానికి కారణం ఒకటే ఒక కారణం ఏంటంటే, నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని. ఆయన డబ్బు కోసము శిలువ యాగం చేయలేదు. ఈ లోక సంబంధమైన ఏదో ఆశపడి ఆయన శిలువ యాగం చేయలేదు. కేవలము నీ హృదయము మారాలి, నా హృదయము మారాలి, మనము ఆయన ముందు నిష్కలంకమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆ శిలువ యాగాన్ని చేశాడు. నీ కోసం, నా కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు అనుకోవద్దు మనం మోసం చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు ఏమనుకోడు అని. వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకంలో వ్యభిచారిగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో అపవిత్రమైన వాటిని ఇష్టపడతా ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తూ విగ్రహాలను చేసుకుంటారో, అట్టి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన ప్రయాసం అంతా కూడా ఏంటంటే, నేను ఒకరోజు దేవుని రాజ్యంలో కనిపించాలి, ఏదేమైనా కానీ, అంతే కదా. సో మన గోల్ దేవుని రాజ్యంలో మనం ఉండాలని. కాబట్టి మనం ఈ యొక్క అపవిత్రతను విడిచిపెడదాం, దేవునికి అయిష్టమైన కార్యములను విడిచిపెడదాము, నీతిగా న్యాయంగా ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ క్షణంలో మనం మరణించినా దేవుని రాజ్యంలో మనం పాలి భాగస్థులమై ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.